హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక కొత్త రకమైన డ్రిల్లింగ్ మిషన్ చూస్తున్నాం. దాని గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది జాక్సిస్ 220 వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మిషన్ అయితే. ఆహ్, ఎక్స్‌కవేటరే. బట్ దీనికి కంప్లీట్‌గా డ్రిల్లింగ్‌కి సంబంధించిన సెటప్ అయితే చేసుకున్నారు. బ్యాక్ సైడ్‌గా దానికి సంబంధించిన సెటప్ గాని, పైన కూలింగ్ ప్రాసెస్ గాని అన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే కౌంటర్ వెయిట్ బయటకొచ్చి అయితే ఉంది ఈ సెటప్. ఇటు రైట్ సైడ్‌లో అయితే వాక్యూమ్ ఉంటుంది. కంప్లీట్ డస్ట్‌ను లాక్కోవడానికి ఈ సెటప్ ఉంటుంది రైట్ సైడ్‌లో. అండ్ 2 రకాల పైపులైతే అటు ఫ్రంట్ సైడ్‌కెళ్ళినాయి. ఒకటి వాక్యూమ్‌కి సంబంధించిన డస్ట్ లాక్కోవడానికి సంబంధించిన పైపు. ఇంకొకటి కంప్లీట్ హైడ్రాలిక్ సిస్టమ్. పైప్ లైన్ అయితే అక్కడ ముందుకెళ్ళింది. అండ్ క్యాబిన్ ముంగట కూడా దీనికి సంబంధించిన డ్రిల్‌కి సంబంధించిన ఒక బాక్స్ అయితే ఉంది సెటప్. బకెట్ ప్లేస్‌లో డ్రిల్లింగ్‌కి సంబంధించిన ఈ ఫ్రేమ్ అయితే దానికి అటాచ్ చేశారు. కంప్లీట్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 4 లెగ్స్ ఉంటాయి. మనకు జేసీబీకి చూసినట్టు ఆహ్, స్టేబుల్‌గా ఉండడం కోసం అయితే 4 లెగ్స్ అయితే ఇక్కడ దీనికి అటాచ్ చేశారు. ఇది డ్రిల్లింగ్‌కి సంబంధించిన ఫ్రేము. అండ్ 2 జాకీలయితే ఉంటాయి ఇక్కడ. మనం చూస్తున్న విధంగా 2 జాకీలు ఒకేసారి 2 జాకీలు పని చేయగలుగుతుంది. డ్రిల్ చేయగలుగుతుంది. ఈ ఫ్రేమ్‌లో ఇక్కడ లెవెల్ చూసుకోవడానికి లెవెల్ మీటర్ అయితే ఉంది. అండ్ దీన్ని ఏ విధంగా వాడాలి? దీనికి సంబంధించిన పూర్తి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సేమ్ వార్నింగ్ లేబుల్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి ఉన్నాయి. అండ్ చూస్తున్నారు గదా! 2 జాకీలు ఒకేసారి డ్రిల్ చేయగలుగుతాయి. అండ్ కంప్లీట్ ఇక్కడ డస్ట్ అనేది మనకు కనిపియకుండా ఉండడానికి కారణం ఈ వాక్యూమ్ సిస్టమ్. వాక్యూమ్ సిస్టమ్ ద్వారా పూర్తి డస్ట్‌ను అక్కడికి లాగేసుకుంటుంది. దీనివల్ల మనకి ఇక్కడ ఆపరేటర్‌కి గాని, ఆపరేట్ చేసే వ్యక్తులకు గాని ఎలాంటి డస్ట్ ఇబ్బంది అనేది ఉండదు. ఈ రకంగా కంప్లీట్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 10-15 ఫీట్ రాడ్ అయితే ఒకేసారి మనం డ్రిల్ చేయగలగొచ్చు. ఈ హైట్‌లో ఉంటుంది ఫ్రేమ్ కంప్లీట్‌గా. అండ్ చూస్తున్నారు గదా! ఈ విధంగా ఈజీగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ రిమోట్ సిస్టమ్‌తోనే వర్క్ అవుతుంది మిషన్ అయితే. ఆపరేటర్ పక్కన కూర్చొని కూడా ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఒక ఒకేసారి 10 ఫీట్ రాడ్ ఒక జాకీతోని డ్రిల్ చేసుకుంటే, పక్కనున్న జాకీతోని 20 ఫీట్ రాడ్ డ్రిల్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ ఈ విధంగానైతే ఉంటుంది. ఇది మనకు టన్నులలో గానీ, క్వారీలలో గానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ఈజీగా అవ్వడం కోసం మాత్రం ఇలాంటి మిషన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన మిషన్ బ్లాగ్స్ 7544 ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆపరేటర్ చేతిలో చూస్తున్న రిమోట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించింది. అండ్ డ్రిల్లింగ్ అయితే ఏ విధంగా నడుస్తుందో చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా 2 జాకీలు అయితే ఒకేసారి డ్రిల్ చేయగలుగుతాయి. అండ్ ఒక జాకీకి మనం ఒక 15 ఫీట్ రాడ్ డ్రిల్ చేస్తే, ఇంకో జాకీ 20 ఫీట్. అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా ఉంటుంది వర్క్ అయితే మిషన్‌తో. ఇది ఎక్కువగా క్వారీలలో అయితే ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా డ్రిల్లింగ్ సెక్షన్‌లో. అండ్ డస్ట్ అయితే కంప్లీట్‌గా వాక్యూమ్ సిస్టమ్‌తోని ఇక్కడ ఏమాత్రం డస్ట్ కూడా రాదు. కంప్లీట్ నీట్‌గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుండి ఫ్రేమ్‌ను చూస్తున్నాం కదా! ఈ విధంగా సెటప్ అయితే ఉంటుంది. బకెట్ ఏరియాలో దీన్నైతే సెట్ చేసుకొని ఉంటారు. అండ్ వాక్యూమ్‌కి సంబంధించిన పైప్ అండ్ ముందుగా చెప్పినట్టు హైడ్రాలిక్ సిస్టమ్‌ది. ఈ విధంగా అయితే కంప్లీట్‌గా మిషన్ అయితే సెటప్ అయి ఉంటుంది. ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ వాక్యూమ్ సిస్టమ్ లాగేసుకున్న డస్ట్ మొత్తం ఒక రాడ్ మొత్తం డ్రిల్ అయిపోయినాక ఆపరేటర్ అయితే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే రిమూవ్ చేస్తుంది. మొత్తానికి దీని పేరైతే చెప్పలేదు కదా! దీన్ని టిమ్మర్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దీని డ్రిల్లింగ్ సెక్షన్ పైన ఇంకొక పార్ట్ 2 అయితే వస్తుంది. ఏ విధంగా డ్రిల్ చేస్తారు, ఎంత లెంత్ ఉన్న రాడ్‌లు అయితే యూజ్ చేస్తారనేది దానిపైన ఇంకో వీడియో ఉంటుంది. తప్పకుండా చూడండి.